సినిమా ఇండస్ట్రీలో 37 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని అలుపెరగకుండా కొనసాగిస్తున్న సుమన్ తల్వార్ ఈరోజు మనతో ఉన్నారు. ఈయన మొట్టమొదటిగా బాలీవుడ్లో యాక్ట్ చేస్తున్న సినిమా గబ్బర్ రేపు రిలీజ్ కాబోతుంది. సో గబ్బర్ తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అక్షయ్ కుమార్తోని ఆయన 37 సంవత్సరాలు ఆయన అనుభవాలు ఏంటి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రేపు వన్ మోర్ బిగ్ రిలీజ్ టు యూ అంటే గబ్బర్ రిలీజ్ అవ్వబోతోంది. ఎలా ఉంది ఆ సినిమాతో ఎక్స్పీరియన్స్? నేను చాలామంది హిందీ ఫీల్డ్లో ఎంటర్ అయినప్పుడు చాలామంది నన్ను అడిగేవారు, మీరెందుకు ఎంటర్ అవ్వట్లేదు, మీకెందుకు ఛాన్స్ రాలేదని. ముందు నుంచి నా ఒక ఫిలాసఫీ ఏంటంటే, భగవంతుడు ఎవరికి ఏ టైంలో ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అవన్నీ ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది. సిమ్ కార్డులో ఎట్లా మన ప్లానే ఉందో మన లైఫ్లో కూడా అలాగే ప్లానే ఉందండి. అలాగే అది నేను ఎందుకు చెప్తానంటే, రాఘవేంద్ర గారితో ఎందుకు చేయలేదు చాలామంది అడిగారండి. సేమ్ నేను అదే చెప్పాను, ఏదేది ఎప్పుడు జరగాలో జరుగుతాయండి. చేయలేదన్న బాధ ఒకటి ఉంది, కానీ ఎందుకో అది మంచిగా జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను చెప్పాను. అదే మాదిరిగా అన్నమయ్యలో రామదాసులో చేయడం జరిగింది. అండ్ ఈరోజు కూడా ఎన్నో సినిమాలు వచ్చినా కూడా అన్నమయ్య గురించి ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా టీవీలో వస్తుంది, ఇంకా ప్రేక్షకులు ఏంటంటే రామదాస్ గురించి చెప్తున్నారు. సో లేటుగా ఏది జరిగినా అది మన మంచి కోసం అనుకుంటున్నాను అనమాట. సో అలాంటి సమయంలో నాకు ఒక ఫోన్ రావడం, ఇట్లా సంజయ్ లీలా బన్సాలి వయాకామ్ 18 బ్యానరు దర్ ఇంట్రెస్టెడ్ టు మేక్ ఎ మూవీ అండి, మీతో తమిళ్ విలన్గా తమిళ్ రీమేక్ అంటే చేద్దామని చెప్పాను. సో కథ విన్నాను. కథ వింటే ఆల్రెడీ ప్రూవ్డ్ హిట్స్ అండి, రమణ ఠాగూర్ ప్రూవ్డ్ హిట్స్ అనమాట. ఇలా ఈ సబ్జెక్ట్ ఏంటంటే హిందీలో రాలేదు, అంటే 2-3 విషయాలు పాయింట్స్ రాలేదు. సో ఇది డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా బాగా ఆడుతుంది, ఆడియన్స్కి నచ్చుతుందని చెప్పి నాకు తెలిసింది. క్యారెక్టర్ గురించి నాకేంటంటే, ఎప్పుడైతే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకి డైరెక్టర్ చెప్పారో నాకు ఈజీ అయిపోయింది, అంటే అడగడం మాట్లాడడం. సో వెంటనే క్రిష్ గారిని అడిగితే హిందీ వర్షన్ చేంజెస్ నాకు చెప్పారు. అంటే 2 ఫైట్స్ ఉంటాయండి. ఆ ఫైట్స్ కూడా ఏంటంటే, ఒక ఫైట్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి వస్తుంది, ఒకటి ప్రజెంట్లో వస్తుంది. సో 2 ఫైట్స్ ఉంటాయి. అక్షయ్ కుమార్తో ఫైట్ అంటే మీకు తెలుసు కదా, అంత ఈజీ కాదు. సో అది రావడం చాలా అదృష్టం అది. అండ్ అక్షయ్ కుమార్ హ్యాస్ ప్రెషర్డ్, నాకు సుమన్ కావాలి ఈ క్యారెక్టర్కి, మీరు ఎలాగైనా ఆయన తీసుకురండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఆల్రెడీ నేను ఏంటంటే స్లిప్లో మీ పేరు కూడా పెట్టానండి, 3 విలన్స్ పేరు చెప్పాను. వాటిల్లో నార్త్ ఇండియన్ విలన్ కూడా చెప్పాను, సౌత్లో మన దీంట్లో మీ పేరు చెప్పాను. లక్కీగా ఆయన చెప్పడంతో కూడా ఏంటంటే మనకు అది ప్లస్ అయింది. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్, లాంచింగ్కి ఇది చాలా మంచిది అన్నారు. సో ఇమీడియట్గా నేను ఒప్పుకోవడం జరిగింది అనమాట. సో హిందీ ఫీల్డ్ ఫస్ట్ టైం కాబట్టి షూటింగ్స్ చూస్తుంటే అది మన షూటింగ్ లాగానే ఉంది, పెద్ద తేడా లేదండి. అయితే టెక్నీషియన్స్ డిఫరెంట్, టెక్నికల్ మెషినరీ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే ఇంకా మోడర్నైజ్డ్గా ఉంది, ఇంకా ఈజీగా ఉంది అనమాట. మిగతా వర్కింగ్ స్టైల్ అంతా సేమ్ మనలాగానే. అంటే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 9 o'clock స్టార్ట్ చేయడం, ఈవెన్ ఎర్లీ 8:30 కూడా స్టార్ట్ చేయడం. సో ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే అందరూ కొత్త మొహాలు కాబట్టి ఇబ్బంది అయింది. బట్ అక్షయ్ కుమార్ మా డైలీ రావడం, మాట్లాడడం, ఒక సైడ్లో క్రిష్ గారు, కెమెరామెన్ నీరో అని చెప్పి ఆయన కూడా సౌత్ అతను. సో ఆయనతో చేయడంతో సీన్స్లో కూడా వర్క్ చేస్తున్నప్పుడు నాకు హెల్ప్ చేసింది అక్షయ్ కుమార్ అండి. నాకు ఎక్కడైనా కొంచెం స్ట్రగ్లింగ్ ఫీలింగ్ ఉంటే వెంటనే కొంచెం నాకు ఈజీ చేయడం. ఇంకా ఫైట్స్ వచ్చేసరికి మేము ఇద్దరు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే రియల్గా ఆయన ఒకటే అన్నాడు, మీరు కూడా మీరు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం చిన్న దెబ్బలు తగిలితే కూడా మీరు ఫీల్ అవ్వకూడదండి, మన ఇద్దరు ఈ ఫైట్ బాగా చేయాలి. అండ్ న్యాచురల్ ఫైట్ అండి, అంటే గాలిలో ఎగరడం అలాంటివి కాకుండా ఆన్ ద గ్రౌండ్లో మార్షల్ ఆర్ట్స్ ఎట్లా ఉంటుందో అట్లా చేయడం. అంటే జిమ్నాస్టిక్స్ ఇవన్నీ వద్దండి, మనం న్యాచురల్గా చేద్దామని చెప్పి ఒక న్యాచురల్ ఫైట్, న్యాచురల్ అనే దెబ్బలు కూడా తగిలింది అనమాట. బట్ ఆయనతో దెబ్బలు తీసుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన కూడా తగిలింది కొన్ని, అంటే కావాలని చేయలే. సో అక్షయ్ కుమార్తో నేను వర్క్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక డిసిప్లిన్డ్ యాక్టర్. 8 గంటలకి కొన్నిసార్లు రమ్మంటే 8 గంటలకి మేకప్తో వచ్చి ఉండేవాడు. అండ్ నేను వచ్చాను, టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి, ఎన్ని గంటలను వదులుతారు అని ఎప్పుడు అలా కాదండి. డిసిప్లిన్, రావడం, డైలాగులు తీసుకోవడం, తన పర్ఫార్మెన్స్ డిస్కస్ చేయడం, అవతల ఆర్టిస్ట్తో డిస్కస్ చేయడం, సీన్ని ఎలా బాగా చేయాలి అని చేయడం, అండ్ డైరెక్టర్ ఎలా చెప్తే అలా. వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్ అండి. నేను చాలా హ్యాపీ. నాకు అక్షయ్ కుమార్ అంటే చాలా ఇష్టం, బికాస్ ఆయన స్టంట్స్ అని ఆయన బాగా చేసేవాడు. బట్ రియల్ లైఫ్లో నేను చూశానంటే ఒక స్టంట్తో పాటు తను ఏంటంటే ఒక ఒబీడియన్స్ ప్లస్ ఒక డివోటెడ్ యాక్టర్ అనమాట. సో ఐ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఈవెన్ దో నేను 37 years ఇండస్ట్రీలో ఉన్నా కూడా
ఇప్పుడు కూడా ఏంటంటే కొందరు ఆర్టిస్టులు వాళ్ళ డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ చూసి నేను నేర్చుకుంటున్నాను. అట్లా ఆయన సింప్లిసిటీ, ఆయన మంచితనం చూసి చాలా నేర్చుకున్నాను. ఓకే. ఈ అంటే 37 ఇయర్స్ అయిపోయింది అండ్ యూ హ్యావ్ సీన్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. సో ఎలా అనిపిస్తుంది ఒక్కసారి పాస్ట్ గుర్తు తెచ్చుకున్నప్పుడు? సార్, జీవితం అనేది ఒక ప్రయాణం అండి. రకరకమైన స్టాప్స్ ఉంటాయి. అంటే చిన్న స్టాప్స్ ఉంటాయి, జంక్షన్స్ ఉంటాయి, మధ్యలో కొన్ని స్పీడ్ ఉంటుంది, కొన్ని స్లోనెస్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసరికి ఏదో అది ఒక చీప్ ప్రొఫెషన్ అని అన్నీ అంటూ మళ్ళీ సినిమా ఆర్టిస్టులే వాళ్ళకి కావాలి, సినిమా టెక్నీషియన్సే కావాలి, సినిమా సంబంధించినవి కావాలి, ఏదైనా ఓపెనింగ్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ మళ్ళీ వాళ్ళే కావాలన్నమాట. కానీ ఒకప్పుడు ఏంటంటే దీని మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది కాదండి. అంటే సినిమా వాళ్ళే తాగుతారు, సినిమా వాళ్ళే సిగరెట్ తాగుతారు అని ఉండేది. ఈరోజు అలా కాదు. ఈరోజు అందరూ కార్పొరేట్స్ అందరూ ఆ విషయంలో వాళ్ళే ముందు ఉన్నారు మనకన్నా. అండ్ హెల్త్ విషయం వచ్చేటప్పటికి ఈరోజు మనమే కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. అంటే అందరూ ఆర్టిస్టులు బాగుండాలని చెప్పేసి జిమ్కి వెళ్ళడం, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఉల్టా అయిపోయింది అనమాట. సో నాకేంటంటే నాకు ఈ ఇండస్ట్రీలో రావడం ఒక పెద్ద అదృష్టం. మా మదర్ వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపల్, మా ఫాదర్ వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఒక మేనేజింగ్ డైరెక్టర్. మాకు ఇండస్ట్రీలో నేను చెప్పాను, నో గాడ్ ఫాదర్, నో గాడ్ మదర్, నో గాడ్ బ్రదర్, నో గాడ్ సిస్టర్, ఓన్లీ గాడ్. సో గాడ్ నన్ను తీసుకొచ్చి దీంట్లో పడేసారండి. ఎందుకు పడేసారో తెలియదు. నేను మొదటి సినిమా తమిళ్లో నేను చేసేటప్పుడు 77లో యాక్టింగ్ తెలియదు నాకు, యాక్షన్ తెలుసు బ్లాక్ బెల్ట్ అప్పుడు. సో దాంతో అలా కొట్టుకుని వచ్చాను. స్లోగా యాక్టింగ్ పికప్ చేసుకొని తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ పిక్చర్, ఈరోజు హిందీ. సో ఈ ప్రయాణాలను ఏంటంటే నేను అనుకోవడం ఎక్కడెక్కడ ఆగాలో అక్కడ ఆగింది, మళ్ళీ అక్కడి నుంచి బండి కదిలింది, ఎక్కడెక్కడ ఫాస్ట్గా వెళ్ళాలో ఫాస్ట్గా వెళ్ళింది, ఎక్కడెక్కడ స్లోగా వెళ్ళాలో అక్కడ స్లోగా వెళ్ళింది. అంటే ఈ జర్నీలోని ఈ శివాజీలో మీరు విలన్గా చేయడం అనేటువంటిది ఏదైనా టర్నింగ్ పాయింట్ అని మీరు ఏమైనా అనుకుంటున్నారు? ఫస్ట్ నేను శివాజీ సినిమా ఒప్పుకోవడానికే కారణం ఏంటంటే తమిళ్లో నాకు బ్రేక్ వచ్చి చాలా గ్యాప్ వచ్చిందండి. సో మళ్ళీ తమిళ సినిమాలు చేయాలి, మంచి తమిళ సినిమాలు చేయాలి అనుకున్న సమయంలో నాకు మైండ్లో ఎప్పుడైతే వచ్చిందో ఈ ఆఫర్ వచ్చింది. సరే విలన్గా చేయాలా వద్దా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. హీరోగా చేసి మనం విలన్గా చేయాలా వద్దా అనేది. బట్ ఎప్పుడైతే డైరెక్టర్ శంకర్ పేరు వచ్చిందో, రజనీకాంత్ గారి పేరు వచ్చిందో, ఏవిఎం బ్యానర్ పేరు వచ్చిందో, అండ్ కేవి ఆనంద్ కెమెరామ్యాన్ పేరు వచ్చిందో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఈ 5 వచ్చింది. ఇంతకన్నా బెటర్ మాకు ఛాన్స్ లేదండి. ప్లస్ శంకర్ గారు ఒక ఆర్టిస్ట్ని పెట్టారంటే ఆయన డెఫినెట్గా అన్ని ఆలోచించి ఆయన పిలుస్తారు. ఆయనకు మార్కెట్తో సంబంధం లేదు, ఆయనకు ఆర్టిస్టులతో సంబంధం, మార్కెట్ ఆయనకు ఉంది. సో ఇది బెస్ట్ అని చెప్పేసి నేను వెంటనే రజనీకాంత్ గారికి ఫోన్ చేస్తే, సుమన్ ఈ సినిమా ఒప్పుకో, నీకు ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, ఈ సినిమా చేసిన తర్వాత నువ్వు చెప్తావు నాకన్నా నీ క్యారెక్టరే బాగుంది ఈ సినిమాలో అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే కూడా జరిగింది. సో అట్లా నేను ఈ సినిమా స్టార్ట్ చేశాను, శివాజీ స్టార్ట్ చేశాను. ప్రాసెస్లో ఐ కుడ్ సీ అండి, సీన్స్ చేసేటప్పుడు ఇద్దరికి క్యారెక్టర్స్ టఫ్గా పెట్టడం డైలాగులో. సో నాకే కొంచెం ఆశ్చర్యమైంది, ఎందుకంటే రజనీకాంత్ గారి సినిమాలో టోటల్ డామినేషన్ ఆయనండి, వేరెవరికి ఉండదు. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఇట్ వాజ్ ఈక్వల్. అండ్ శంకర్ గారు కూడా కొన్ని సీన్స్లో నేను తక్కువగా చేస్తే, ఏమండి ఇక్కడ సుమన్ కాదు, ఇక్కడ రజనీ కాదండి, ఇక్కడ ఆదిశేషన్ క్యారెక్టర్ శివాజీ అంతే తప్ప కాదు, యు ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ శివాజీ. సో మీరు మీ పవర్ చూపించాలని చెప్పి నాకు కరెక్షన్ చేసి, అంటే నేను ఇలా వంగిపోయి ఉంటే ఇలా నిలబడాలని చెప్పి నన్ను నిల్చోబెట్టింది డైరెక్టర్ శంకర్. సో అందువల్ల నాకేంటంటే ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి నాకు ఐడియా. బట్ తమిళ్కి నేను ఈ జనరేషన్కి నేను కొత్త, పాత జనరేషన్ తెలుసు, ఈ జనరేషన్ కొత్త. సో ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పి నేను ఒక చిన్న క్వశ్చన్ మార్క్. బట్ రజనీ సినిమా అది ఒప్పుకోవడం గ్యారంటీ, అది క్లిక్ అయింది. క్లిక్ కావడంతో నాకు ప్లస్ అయింది. ముఖ్యంగా ఈరోజు బాలీవుడ్లో నా ఎంట్రీ ఓన్లీ బికాజ్ ఆఫ్ శివాజీ అండి. నా పర్సనాలిటీ, నా ఏజ్, ఎవ్రీథింగ్ నాకు హెల్ప్ అయింది. నేను బహుశా ఇంకా యంగ్గా ఉంటే నాకు ఈ వేషం వచ్చేది కాదు, ఓల్డ్గా ఉంటే కూడా నాకు ఈ వేషం వచ్చేది కాదు. కరెక్ట్గా నా ఏజ్, నా పర్సనాలిటీ ఈ గబ్బర్ పిక్చర్కి సూట్ అయింది. సో అలా జరిగింది. సో నాకు నో రిగ్రెట్స్ అండి. మైట్ సీన్ రమణ, అలాగే ఠాగూర్ కూడా చూసి ఉంటారు, ఆ డైరెక్టర్స్ చూసిన విధానం కూడా మీరు చూసి ఉంటారు. సో ఇప్పుడు మన క్రిష్ తీసిన విధానం ఎలా ఉంది, ఆయన చేసిన చేంజెస్ సినిమాకి ఎలా హెల్ప్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? క్రిష్ గారు ఈజ్ ఫ్రమ్ ద యంగ్ జనరేషన్, ప్రెసెంట్ జనరేషన్ డైరెక్టర్. సో ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఆయన తీయడం జరిగింది. ఆ 2 ప్రాజెక్ట్స్ కన్నా మోర్ పాలిష్డ్ ఫిలిం ఇది.
అండ్ ఇంకా కొన్ని సీన్స్ని వాళ్ళు దీంట్లో ఇన్సర్ట్ చేశారు. అది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ని అడాప్ట్ చేసి మనం ఏంటంటే నార్త్ ఇండియాలో కొన్ని విషయాలు జరిగింది, అది మనకు తెలియదు, అవి దీంట్లో ఇంక్లూడ్ చేశాను. బీహార్లో, యూపీలో, ఢిల్లీలో కొన్ని జరిగింది. ఆ సీన్స్ దీంట్లో అడాప్ట్ చేసి దీంట్లో ఉన్న ఒక మెయిన్ 2 పాయింట్స్ అండి. ఒకటి కార్పొరేట్ హాస్పిటల్స్లో జరుగుతున్న కొన్ని మ్యాల్ ప్రాక్టీసెస్ గురించి, దిస్ ఈస్ వన్. రియల్ ఎస్టేట్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి, అంటే వీక్ కన్స్ట్రక్షన్స్, అంటే ఇది 2 బర్నింగ్ ఇష్యూ అండి. ఈరోజు ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లం ఉంది. సో హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ ఏం జరుగుతుంది అది అందరూ చూస్తారు. రియల్ ఎస్టేట్, ప్రతి ఒక్కరికి హౌస్ కావాలి. సో హౌస్ కొనేటప్పుడు మీరు ఎలాంటి హౌస్ కొనాలి, కన్స్ట్రక్షన్ మెటీరియల్ చూసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలి. తక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి పరిగెత్తుకొని మీరు కొనకూడదు. ఎందుకు తక్కువగా అమ్ముతున్నారు, ఇలాంటి మంచి మెసేజెస్ దీంట్లో ఆయన పెట్టారండి. అంటే రమణ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఠాగూర్ వచ్చినప్పుడు కానీ జనాల్లో కరప్షన్ మీద, అంటే యాంటీ కరప్షన్ మీద అంత అవేర్నెస్ లేదు. బట్ ఈ టైంలో అంటే ఈ యాప్ వచ్చిన తర్వాత లేకపోతే చాలామందికి కరప్షన్ మీద ఒక అవేర్నెస్ అనేటువంటిది ఉంది. సో ఇలాంటి టైంలో ఈ యాంటీ కరప్షన్ మీద తీస్తున్న సినిమా ఏ రకంగా జనాలను ఆకర్షిస్తుందని మీరు అనుకుంటున్నారు? సో చూడండి, ఈరోజు సొసైటీలో చాలా జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారండి. పేపర్ చదవడానికి టైం లేదు, టీవీ చూడడానికి టైం లేదు, బట్ సినిమా చూడడానికి టైం ఉంది. ఎందుకంటే సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీతో ఒక ఏసీ హాల్, ఒక వీకెండ్ ఒక హ్యాపీగా స్పెండ్ చేయవచ్చు. తర్వాత ఒక 2-3 అవర్స్కి ఏంటంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు అని ఈరోజు అంటే ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళడం డెఫినెట్ అనమాట. ఆ సినిమాలో ఏంటంటే మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి కొన్ని విషయాలు మనం చెప్తున్నాం ఈ పర్టికులర్ పిక్చర్లో. సో డెఫినెట్గా ఏంటంటే అప్డేట్ అనేది టీవీలోనే అవుతుందండి. బట్ కొన్ని సాలిడ్ ఇన్సిడెంట్స్ దీంట్లో పెట్టడం ఉంది. అది ఈవెన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ గురించి. అండ్ అదే చెప్తున్నాను కదా, నార్త్ వాళ్ళకి ఏంటంటే గబ్బర్ చూసేటప్పుడు జరుగుతున్న విషయాలు రిలేట్ అవుతుందండి. సౌత్ వాళ్ళకి అది కొత్తది అవుతుందండి. సౌత్ ఇండియన్స్ ఈ సినిమా చూస్తున్నప్పుడు, సౌత్లో ఉన్న నార్త్ ఇండియన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇది ఫ్రెష్గా ఉంటుంది. సో అట్లా ఏంటంటే ఆయన మిక్స్ చేశారు. అండ్ బర్నింగ్ ప్రాబ్లం ఈరోజు ఏంటంటే నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ అండి, ఇట్ ఈస్ సొసైటీలో ఈ కార్పొరేట్ విషయాలు అండ్ కరప్షన్ గురించి ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంది కదా. సో అలా ఆయన బాగానే చేశారు. 2 hours అండ్ ద పిక్చర్ ఈజ్ నాట్ ఎ లెంతీ పిక్చర్ అండి. 2 hours అండ్ ఐ థింక్ 10 minutes or 15 minutes. సో ఇట్ విల్ నాట్ బీ లెంతీ. 2.5 hours 3 hours కాదు, ఇట్ విల్ బి వెరీ షార్ట్. తొందరగా అయిపోయిందే అనే ఫీల్ ఒకటి వస్తుంది, బట్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ గారు, అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారోస్ రిలీజ్. సో అది గబ్బర్ గురించి సుమన్ గారు మనతో చర్చించిన విషయాలు. కెమెరామెన్ రతన్తో ఫణి, ఎన్టీవీ.